నిర్మల్ జిల్లా భైంసాలో అర్హతలు లేకుండా చర్యవాది ఆసుపత్రి కొనసాగుతుందని, దీంతో వ్యాధులు నయం కాకుండానే చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తుందని సదరు అశ్విని ప్రైవేట్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని ఓ యువకుడు నెల రోజుల క్రితం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు సంబంధిత అధికారి సదరు ప్రైవేట్ ఆసుపత్రిని సీజ్ చేశారు. దీంతో ప్రజా ఆరోగ్యంపై సంబంధిత అధికారులకు ఎంత ఆసక్తి ఉందో అర్థమవుతుందని పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు. సదరు ప్రైవేట్ ఆసుపత్రి నిర్వాహకుడితో లోపాయికారి సంబంధాలు కలిగి ఉండడం వల్లనే చర్యలు చేపట్టడంలో జాప్యానికి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పాలన రోజు రోజుకు దిగజారిపోతుందనడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా పలువురు పేర్కొంటున్నారు. ఇతను గత సంవత్సరం అప్లై చేశాడు. బట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అంటే బయోమెడికల్ వేస్ట్ దానికి సంబంధించి సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయలేదు. అందువల్ల మేము ఎటువంటి లైసెన్స్ ఇవ్వలేదు. సో ఇతను స్కిన్ ఈఎన్టీ జనరల్ విభాగాలను పెట్టారు. ఇక్కడ స్కిన్ డాక్టర్ లేరు. ఆ స్కిన్ డాక్టర్గా ఇతనే చలామణి అవుతూ ఇతనికి ఎటువంటి వైద్య విద్యకు సంబంధించినటువంటి అర్హతలు లేవు. ఒకసారి బీఎస్సీ డిఎంఎల్టీ చేశానని చెప్పి ఒక డిగ్రీ పెట్టుకున్నాడు. ఇంకొకటి బిఏఎంఎస్ అని ఒక డిగ్రీ పెట్టుకున్నాడు. వాటి పేర్లేంటో వాటికి అర్థాలేంటో ఆ సర్టిఫికేట్స్ ఏంటో అతనికే తెలియదు. అతను స్కిన్ స్పెషలిస్ట్గా చెప్పుకుంటూ చలామణి అవుతూ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. ట్రీట్మెంట్ ఇస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. మనకు గతంలో కూడా ఇతని మీద కంప్లైంట్ వచ్చింది. మా డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ పంపించి ఇతన్ని క్లోజ్ చేసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. అతను సీజ్ చేస్తామని చెప్పాము. అతను హాస్పిటల్ క్లోజ్ చేస్తాను, పర్మిషన్ వచ్చేంత వరకు నేను క్వాలిఫైడ్ వైద్యులతో నడిపిస్తాను అని చెప్పాడు. కానీ అలా చెప్పి మళ్ళీ 1-2 రోజుల తర్వాత వెంటనే తీసి నడిపిస్తున్నాడు. మేము పలు కంప్లైంట్స్ వస్తున్నాయి. మేము మన డిప్యూటీ డిఎంఎల్హెచ్ఓ గారు వచ్చి మీకు ఎటువంటి అర్హతలు లేవు కాబట్టి ఈ హాస్పిటల్ నడపడానికి వీలు లేదు, మీరు క్లోజ్ చేసుకుంటే మీ అంతటి మీరు క్లోజ్ చేసుకుంటే ఏం ఉండదు, ఒకవేళ మీరు క్లోజ్ చేసుకోకుండా రన్ చేస్తామంటే మాత్రం మేము సీజ్ చేయడం జరుగుతుందని హెచ్చరించడం జరిగింది. బట్ అది అలాగే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఈరోజు నేను సీజ్ చేయడం జరిగింది.